కళ్ళు ఇటు రాసానమ్మా ఇటు రా. ఎందుకు ఆనిచ్చు వాడు కానిస్తలే అసలు చక్కగా కనపడుతుందా? భలే ఉంది కదా వీడియోలో బాగా కనపడుతుంది. హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి మేము జనసేన జెండా పెట్టామని చెప్పి మీకు వీడియో కూడా షేర్ చేశాను. శంకుస్థాపన చేసింది వీడియో పెట్టాను. మళ్ళీ జెండా కట్టినాక కూడా మీకు వీడియో అనేది షేర్ చేశానండి. చూశారు కదా. అయితే ఇప్పుడు వచ్చేసి మేము జనసేన జెండా ఎగరేయటం కోసం ఈ జెండాలన్నీ రెడీ చేసుకుంటున్నామండి. రెడీ చేసుకుంటా ఇక అందరం ఒక్కొక్కరు ఇప్పుడు మా ఇంటి దగ్గర అనమాట ఈ జెండాలన్నీ ఒక సాటేసి కర్రలు పెట్టి జెండాలు కదలకుండా చిన్న మేకులు ఉంటాయి కదా, ఆ మేకులు తీసుకొచ్చి కొట్టాలన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు అందరం ఒక 10 మంది అయితే కూడి ఆడవాళ్ళమి ఆ మేకులు అయితే కొడదామని చెప్పి స్టార్ట్ చేసామండి పని. ఇది వచ్చేసి జెండా ఎగరేయటానికి ముందు రోజు అనమాట. ముందు రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము ఎలా చేసాము, ఏమేమి పనులు చేసాము, ఏంటిది అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా నేను చాలా వరకు అయితే మీకు షేర్ చేయలేదు. అక్కడ కొంచెం తిట్టే నాకు వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి. అందుకనే నేను కొంచెమే తీసి మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా వీడియోస్ తీసుకుంటా పోతే చాలా వచ్చేదండి వీడియో. నేను ఇకైతే అక్కడ కొంచెం తీసి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే అండి, నేను ఒక వీడియో ఈ మధ్య షేర్ చేశాను. ఏ వీడియో అంటే ఆషాఢ మాసం వచ్చినాక మొదటి శుక్రవారం రోజు నేను ఇంట్లో పూజ చేసుకుంటా మీకు బ్లాగ్ లాగా వీడియో అనేది షేర్ చేశానండి. ఆ వీడియో చాలామందికి నచ్చింది. చాలామంది చూశారనమాట. చూసి నాకు కామెంట్లు పెడుతున్నారు, ఇల్లు బాగుందని చెప్తున్నారు, ఏ కలర్ వేయించారని అడుగుతున్నారు, ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్తే అంటే కలర్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడుగుతున్నారు. తులసమ్మ గురించి కామెంట్లు పెడుతున్నారు, పూజ గురించి కామెంట్లు పెడుతున్నారు. మీరందరూ చూసి ఓపికగా కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నేను ఆ వీడియో గురించి నేను తర్వాత మాట్లాడతాను. అయితే చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను ఆ వీడియో గురించి. అయితే ఇది ఏంటిది అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇక జనసేన జెండా ఎగరేయటం కోసం ముందు రోజు అనేది మేము పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాము. ఇప్పుడైతే మేము 4 కనపడుతున్నాం కదండి, ఇంకా వస్తారు, ఒక 10 మంది దాకా అయ్యాము. ఈ జెండాలు అనేవి ఇక సేల్లో ఒక చిన్న సేళ్ళు ఉంటాయి. ఆ సేలతో జెండా అనేది కర్రక్కని జెండా కదలకుండా కొట్టాలన్నమాట. ఈ కొట్టి ఇక మనం స్తంభాలు ఉంటాయి కదా, కరెంట్ స్తంభాలు, ఆ స్తంభాలు కడతామన్నారు. ఇక అందుకని చెప్పి మేము ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటున్నామండి. ఈ లోపల ఇదంతా అయిపోయినాక నైట్ అండి బ్యానర్లు ఉంటాయి కదా, పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు తీసుకొచ్చారు. అవి కూడా ప్రేమలు తయారు చేయించి ఆ ప్రేమలకు పెట్టారు. చాలా బాగా వచ్చినాయి. అవి కూడా మీకు షేర్ చేస్తాను. అయితే ఒకటి పవన్ కళ్యాణ్ గారిది అంటే బాగా ఇట్లా ఎత్తుగా ఉందన్నమాట. అది ఒకటి ప్రేమ కట్టి బ్యానర్ అనేది అతికిచ్చినాక ఒకసారి మా ఇంటికి ఇట్లా నిలబెట్టారండి. అంటే చూసుకోవడానికి ఎలా ఉండిద్దా అని నిలబెడితే నేను వీడియో తీసానండి. నిజంగా చాలా బాగా వచ్చింది. వీడియో బాగా వచ్చింది. మా ఇంటికి కూడా చాలా అందం వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక అదండి, నేనైతే అవి కూడా మీకు షేర్ చేస్తాను. వీడియో అయితే చూస్తూ ఉండండి. చూసి కామెంట్లు అయితే చేయండి. ఆ వీడియో ఎలా ఉంది ఏంటిదని కూడా అనేది కూడా చెప్పండి. ఇంకో చిన్న విషయం అండి, అసలు మా ఊరు పేరు చెప్దాం అనుకున్నాను, అసలు విషయం మర్చిపోయాను. మా ఊరు పేరు వచ్చేసి పల్లపాడు అండి. పల్లపాడు గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పల్లపాడు గ్రామం. మీకు అర్థమైంది కదా. ఇక అదండి, అంతకుముందు చాలామంది అడిగారండి మీ ఊరు చెప్పండి అని. నేను చాలాసార్లు చెప్పాను మాది గుంటూరు జిల్లా అండి, పల్లపాడు అని చాలాసార్లు చెప్పాను. కానీ అడుగుతూనే ఉన్నారు. అయినా మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎందుకంటే మా గ్రామంలో మేము ఇంత ఉత్సాహంగా ఆనందంగా
మేము పవన్ కళ్యాణ్ గారిది జెండా అయితే ఎగరేసుకుంటున్నాం కదా, అది అందరికీ తెలియాలనేది ఆశ అండి, అంతకుమించి ఇంకేమీ లేదు. మాకుమాల వెనకబడ్డోళ్ళు చాలామంది ఉంటారు. మాకుమాల ముందుకు వస్తే వెనక్కి లాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా లాగితే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు. మేము వెనక్కి లాగినా సరే మేమైతే వెళ్ళకుండా వెనక్కి ముందుకు వచ్చి మేము ఈ కార్యక్రమం అయితే చేసుకుంటున్నామండి. అలానే ఈ గ్రామంలో, మా గ్రామంలో మేము ఈ ఆనందంగా ఇలా అయితే చేస్తున్నాము. చేసేటప్పుడు మీకు కూడా షేర్ చేద్దాము, మా ఊరి పేరు కూడా మీకు తెలియాలని చెప్పి ఇప్పుడు చెప్తున్నానండి. చెప్పాను కదా, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామం అదండి. మేము ఈ జెండా ఎగరేసేటప్పుడు చాలా సంబరంగా చాలా బాగా జరిగింది. డీజేలు పెట్టారు, మళ్ళీ డ్రమ్స్ అంటారు ఇట్లా కొట్టే ఉంటాయి కదండి, అవి పెట్టారు. మేమందరం కలిసి వచ్చిన వాళ్ళకి స్వాగతం అని చెప్పి ఆ జెండా అయితే ఎగరేపించాము. చాలా బాగా జరిగింది. కాకపోతే ఈ వీడియోలో మీకు షేర్ చేయట్లేదు. ఇది అయిపోయినాక ఈ వీడియో తర్వాత ఆ వీడియోనే వచ్చిద్దండి, ఆ వీడియో షేర్ చేస్తానండి. సరేనండి, ఆ వీడియో అయితే చూసేద్దరు. కానీ ఈ వీడియో కూడా చూసి ఇది కూడా ఎలా ఉంది ఏంటిది, మా గ్రామంలో మేము కలుపుగొట్టుగా ఉండి అందరం సక్రమంగా పనులు చేస్తున్నామా చేయట్లేదు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక అదండి, ఇక నేనైతే చెప్పాలనుకున్నది అదే. మేము బ్యానర్ల గురించి కూడా మీకు చెప్పాను కదా. మళ్ళీ ఈ నైట్ అంతా పగలేమో ఈ పని చేసాము, నైట్ వచ్చేసి బ్యానర్లు ఎతికిచ్చాము. పిల్లలు కలిసి బ్యానర్లు ఎతికిచ్చారండి. ఆ రోజు మళ్ళీ ఏమంటారు వాటిని, అసలు తాడు ఉంటుంది కదా, ఆ తాడుకి కవర్స్ అతికిచ్చామండి. మైదా పిండి ఉడకబెట్టి అది కవర్స్ 6 తాళ్ళు ఏమో మొత్తం కాగితకాలు ఎతికిచ్చాము. మేము ఈరోజు అయితే 11:30, 11, 12 అయిందండి. మాకు ఇవన్నీ అయిపోయి ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్ళేసరికి 12, 11:30 అట్లా అయ్యిందనమాట. కొంతమంది అయితే పాపం తినకుండా కూడా పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకనంటే 11, 12 అన్నం తింటే అసలు అరగదు. అందుకని చెప్పి పాపం పని మీద ఉండి ఆకలైనా కూడా తినకుండా కూడా ఉండోళ్ళు ఉండారండి. మేము శంకుస్థాపన చేసిన కాడి నుంచి మేము ఈ జెండా ఎగరేయటానికి ముహూర్తం పెట్టుకున్న దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డోళ్ళేనండి. అంటే అందరం కలుపుగొట్టుగా జన సైనికులంగా అందరం ఒక మాట మీద ఉండి అందరమే పనులు చేసుకుంటూ అందరం కష్టపడ్డోళ్ళమేనండి. కష్టపడి ఈ జెండానైతే ఎగరేయటానికి ముందుకైతే తీసుకొచ్చాము. మా ఊరి కోరిక, మా కోరిక అంతా నెరవేరిందండి. చాలా బాగా జరిగింది. మేము అనుకున్న దానికన్నా, మీకు ఒక మాటలో చెప్పాలంటే, మేము అనుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువగా జరిగిందండి. అంత గ్రాండ్గా జరిగింది. చూడటానికి సింపుల్గా ఉంది, కానీ గ్రాండ్గా జరిగిందండి. చాలా బాగా జరిగింది. అక్కడ మీకు నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంటే ఇప్పుడు మీకు ఈ జెండాలు చూపెడుతున్నాను కదా, మేము బంతి పూలు తీసుకొచ్చాము. పూలు అయితే తీసినవి కానీ, మళ్ళీ జెండా దగ్గర పూల మాలలో డెకరేషన్ చేసింది కానీ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను, చూద్దరు కానీ. ఈ వీడియోలో నేను చూపెడతాను, చూద్దరు కానీ. చాలా బాగా కనపడింది. కాకపోతే మేము చేసిన ప్రయత్నం ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి. మీరు చెప్తే నేను వినాలని నాకు బాగా కోరికగా కూడా ఉంది. అంటే మీ ఆలోచన ఎలా ఉంది, మా ఆలోచన ఎలా ఉంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మేమైతే 50 కుటుంబాలమే మాట్లాడుకొని మేము అడుగైతే ముందుకు పెట్టామండి. మేము కరెక్ట్ అనుకునే ముందుకైతే అడుగు పెట్టి జనసేన జెండా ఉండాలని నిలబెట్టుకుంటున్నాము సంతోషంతో. మా 50 కుటుంబాలమే మేము డబ్బులు వేసుకొని మేము ఈ కార్యక్రమం అంతా చేసుకున్నామండి. ఒకళ్ళ నుంచి అంటే బయట నుంచి ఎవరి దగ్గర మేము తీసుకోలేదు, ఎవరు మాకు ఇవ్వలేదు. 50 కుటుంబంలోనే మేము తలా కాసిని డబ్బులు వేసుకొని మేము ఈ కార్యక్రమం అయితే చేసుకున్నాము. చాలా సంతోషంగా జరిగింది, చాలా బాగా జరిగిందండి. ఒకళ్ళ మాట కూడా అనుకోకుండా చక్కగా జరిగిందనమాట జెండా అనేది. కాకపోతే జెండా ఎగరేసే రోజున ఏ ఆటంకాలు వస్తాయో ఏమో అని కొంచెం జనం అందరం భయపడ్డాం అనమాట. కానీ భయపడ్డంత అయితే ఏం లేదండి, చాలా బాగా జరిగింది. సంతోషంగా అనిపించింది. వచ్చిన వాళ్ళకి కూడా చక్కగా మర్యాదలు చేసాము, మర్యాదలు చేసి పంపించామండి. అది ఆ వీడియో షేర్ చేస్తానండి. అదంతా ఇప్పుడే చెప్తున్నాను అనుకుంటున్నారా? అది కూడా మీరు చూడాలి కదా, మళ్ళీ పెట్టను అనుకుంటారని చెప్పి చెప్తున్నాను. జెండా ఓపెనింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది కూడా కొంచెం లెంత్ ఎక్కువే ఉండిద్ది, కాకపోతే చూస్తారనుకుంటున్నాను. చూసి నచ్చితే కనుక ఎలా ఉంది ఏంటిది నాకు కామెంట్ అయితే చేయండి.
చూశారు కదండి. ఇక నేను అక్కడైతే ఫార్వర్డ్ పెట్టేశాను, బాగా లెంత్ ఎక్కువ ఉందని చెప్పి. ఇక అక్కడ పని అంతా అయిపోయిందండి. అయిపోయినాక ఇక మళ్ళీ సాయంత్రం ఎటోళ్ళు అటు వెళ్ళి పనులకైతే ఇంట్లో పనులైతే చేసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం 6:30 ఆ మధ్యలో మళ్ళీ వచ్చారండి అందరూ. వచ్చినాక ఇక చూడండి, బ్యానర్లు అయితే అక్కడ జెండా కాడ మీకు చూపించే కదా, జెండా కాడ పెట్టాలన్నమాట. ఈ బ్యానర్లు మొత్తం అక్కడ పెట్టాలి. ఈ బ్యానర్ల కోసం ఇప్పుడు ఫ్రేమ్లు అయితే చేయించారండి. ఫ్రేములు చేయించి ఇక గమ్ము పెట్టి అతికిస్తున్నారనమాట. బ్యానర్లని అతికిచ్చి ఒక్కొక్కటి పక్కన పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మా పిల్లలే చేశారండి. ఈ బ్యానర్లు మొత్తం అతికియటం మా పిల్లలు చేశారు. ఇది వచ్చేసి ఇదిగో చూడండి, మీకు ఇందాక చెప్పాను కదండి, మా ఇంటికి ఇట్లా నిలబెట్టారండి, మా ఇంటికి అందం వచ్చింది అని చెప్పి. ఇగోండి పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ అనమాట. ఇది స్ట్రైట్గా నుంచున్నది ఒక్కటే. ఇది అతికిచ్చినాక ఫ్రేమ్ అనేది ఇలా నిలబెట్టారు. అంటే ఒకసారి చూద్దామని చెప్పి నిలబెట్టారు మా ఇంటి మీద. మా ఇంటి మీద ఇట్లా నిలబెట్టారు. నిలబెట్టేసరికి అసలుకి బయట లైట్లు పైన లైట్లు అన్నీ వేసేసరికి బాగా లుక్ వచ్చింది. బ్యానర్ అయితే చాలా బాగా మాకైతే నచ్చిందండి. అయితే నేను వీడియో తీశాను, చూద్దాం అసలు వీడియో తీసి చూద్దాం బాగుందేమో, అసలు ఎలా ఉందో ఏంటిది అనేది చూద్దామని చెప్పి మేమైతే ఇక వీడియో అయితే తీశాను. చాలా బాగా వచ్చిందండి వీడియో అయితే. అక్కడ కూడా మా ఇంటికైతే అందం వచ్చేసింది. ఇక అయితే ఆ రోజండి ఆ బ్యానర్లన్నీ అయిపోయినాక పాపం ఎక్కడోళ్ళు అక్కడ అంటే పనులు ఉంటాయి కదా, తెల్లారి ఇక జెండా ఎత్తటం, భోజనాలు, చాలా పనులు ఉంటాయి. పిల్లలతో సహా జెండాలు కడతాం. కానీ ఆ బ్యానర్లు ఇప్పుడు కట్టిన బ్యానర్లు ఉన్నాయి కదండి, ఆ బ్యానర్లు తీసుకెళ్ళి జెండా కాడ కడతాం. మళ్ళీ సర్వీస్ గుంజలు తీసుకొచ్చి మళ్ళీ అటు ఇటు ఒకటి పాతి మళ్ళీ అవి కట్టాలి కదా. అయ్యి పాపం నైటు 11:30, 12 కూడా అయిపోయిందండి. పాపం ఎంత ఆకలితో ఉన్నా కానీ పనులు అయితే వదిలిపెట్టలేదు. ఇక వచ్చేసి మీకు ఆల్రెడీ నేను చెప్పాను కూడా, 12, 11:30 టైంలో అన్నం తింటే అరగదని కూడా పాపం అన్నం తిన్నవాళ్ళు కూడా ఉండారండి. తినకుండా కూడా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత కష్టపడి మేము జనసేన సైనికులంగా అందరం కూడి అంత కష్టపడి చేస్తేనే మాకు ఒక్క మాట కూడా రాకుండా చక్కగా జనసేన జెండా అయితే ఎగరేసుకోగలిగాము. ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా చాలా బాగా జరిగిందండి. అయితే ఇక వచ్చేసి ఇక్కడ తెల్లారండి. ఇక తెల్లారి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. 6 కొసలు అంటే 6 తాళ్ళు తెల్ల కాగితాలు మైదా పిండి ఉడకబెట్టి ఆ నైటే ఈ బ్యానర్లు అయిపోయినాక ఇక మేము ఆడవాళ్ళం అందరం కలిసి మళ్ళీ 6 తాళ్ళు కాగితాలు అయితే అతికిచ్చాము. ఆ వీడియో అయితే తీయలేదండి. ఎందుకనంటే ఇక నైట్ అయిపోయింది, పిల్లల నిద్రకు వచ్చి ఆ వీడియో తీయాలన్నా వాళ్ళు ఇసుక్కుంటారని చెప్పి ఇక నేనైతే అది ఆ కొసలకి కవర్లు అతికిచ్చేది అయితే ఆ వీడియో తీయలేదు. ఇక వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక మేమైతే తెల్లారినాక ఇక్కడ బస్తా పూలు తీసుకొచ్చారు. బస్తా పూలు తీసుకొచ్చి ఆ నైటే తీసి చేయాల్సింది. తెల్లారి వర్షం పడిద్దో ఏమోనని చెప్పి ఆ రోజు తీసుకురాకుండా తెల్లారుజామున వెళ్ళి తీసుకొచ్చారండి. తీసుకొస్తే మళ్ళీ 10 మంది కూడి మళ్ళీ ఈ పూలన్నీ ఒలిసి సంచులకు పోసాము. పూలు కట్టేవాళ్ళు కట్టారు, ఒలిసేవాళ్ళు ఒలిసి సంచులకు పోసారండి. 10 మందిని కూర్చుంటే ఎంతలా పనైనా ఈజీగా అయిపోయింది కదండి, చాలా ఈజీగా అయిపోయింది. 10 మంది ఒక్కళ్ళు చేసే పని కానండి 10 మందిని కలిసి చేస్తే అది చాలా ఈజీగా ఉండిద్ది. పని అయితే చాలా బాగా ఈజీగా అయిపోయింది. తొందరగా అయిపోయినట్టు కూడా ఉంటుంది. మాటల మీద అందరం మాట్లాడుకుంటూ కూర్చుంటాం కదా, చాలా ఈజీ అనిపించిద్ది, చాలా బాగుండిద్ది కూడా. ఇక అదండి, మేమైతే బస్తా పూలు కూడా ఈజీగా అందరం మాట్లాడుకుంటా చక్కగా పని అయితే చేసేసినాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి చక్కగా రెడీ అయ్యి మళ్ళీ అంటే జెండా ఎగరేయటానికి వస్తున్నారు కదా, ఆ వచ్చేది ఎవరు ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. జెండా ఎగరేసి అయినా స్వాగతం పలకాలి కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళి చక్కగా రెడీ అయ్యి వచ్చారనమాట. నీట్గా రెడీ అయ్యి వచ్చారు. సక్సెస్గా అయ్యిందనమాట పని మొత్తం అన్నీ. ఇక అదండి, ఇక్కడ వచ్చేసి పూలన్నీ అయిపోయినాక ఇవన్నీ ఎత్తేసి
ఇక పక్క పోసేయాలి. ఇక ఇక్కడ టీ అయితే పెట్టిస్తున్నారు, టీ అయితే తాగుతున్నాము. పబ్లిసిటీ చేస్తుంది. ఇప్పుడేనా పిల్లలమ్మ అటే అందరినీ ఒకసారి పోదైనాక పిలుచుకొచ్చుకొని చాలా బాగా తీసుకెళ్ళి పెట్టుకోండి. ఏం కాదు తీసుకోమ్మా. టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి నేను ఇంటికి పోయి చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి మేము టీ తాగి బయటకు వచ్చాము. ఈ లోపల డీజే అయితే వచ్చింది. డీజే పెడతామని చెప్పాను కదా, డీజే అయితే వచ్చిందండి. రాగానే ఇక అందరూ నుంచొని చూస్తున్నాం అనమాట. ఆ పాటలు పెట్టాలి, ఈ పాటలు పెట్టాలని చెప్పి అడుగుతున్నాము. అడిగితే అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టాను, అన్నీ పెడతానని చెప్పి చదువుతున్నారు వాళ్ళు. ఇక మాకైతే నిజంగా ఆ డీజే ఏంటంటే చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఇక అది పెట్టకూడదు కాబట్టి నేను ఆ సౌండ్ తగ్గించానండి. లేకుంటే నా సౌండ్ పెడితేనా భలే అనిపించేది. అంత బాగుందండి. ఇక్కడ ఇంకా బ్యానర్లు కట్టేగా అంటే ఇంకో బ్యానర్ ఉందైతే కడుతున్నారు అక్కడ పెట్టడానికి. వాళ్ళు వచ్చేసరికి ఉదయం 11 అయిందిలేండి. ఈ లోపల ఈ పనులన్నీ చేసుకున్నారనమాట. ఇవన్నీ అయిపోయినాక ఇక మేము డీజే అది మొత్తం అటు వెళ్ళిపోయినాక మేమేం చేసామంటే, మరి జెండా ఉంది కదండి, అంటే జనసేన జెండా అనేది కట్టించుకున్నాం కదా, ఆ జెండా కాడికి వెళ్ళి డెకరేషన్ చేస్తున్నాం. డెకరేషన్ చేయాలి అంటే బంతిపూలే కట్టాం కదండి, ఆ బంతిపూలతో ఇక్కడ డెకరేషన్ అనేది చేస్తున్నాము. ఎక్కువ మంది రాలేదులేండి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండారు. ఇక మేమైతే నలుగురు వచ్చాం. నలుగురు ఎట్టండి, 5గురు ఉన్నాం ఇక్కడ. 5గురు 6గురు ఉన్నామండి. ఉండి ఇక ఇక్కడ జనసేన జెండాకి ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర జెండా అనమాట. ఈ ఊరి చివర అంటే ఫస్ట్ ఒక జెండా ఉంది. ఆ జెండా కాడికి అక్కడికి కూడా వెళ్ళి డెకరేషన్ చేశారు. నేనైతే అక్కడికి వెళ్ళలేదండి, అటు దూరం అనమాట. ఒక ఇద్దరు వెళ్ళి అక్కడ డెకరేషన్ చేసి వచ్చారు. ఇక్కడైతే ఇక మేము 5గురు 6గురు కలిసి ఇక్కడ డెకరేషన్ చేసామండి. సింపుల్గానే డెకరేషన్ చేసాము, బంతిపూలతోనే చేసామండి. చేసి జెండాది ఎగరేపించే బంతిపూలు అయితే విపరీతంగా చల్లారనమాట. బాగా అంటే గోతం అంటే ఏందండి, పెద్ద గోతం తీసుకొచ్చారు. అవి మొత్తం ఒలిసి సంచులకు పోసాం కదా, రోడ్డు పొడుగు తయ్యారనమాట బంతి పువ్వులే. ఆ వీడియో అనేది షేర్ చేస్తానండి. అది కూడా ఎలా ఉంది ఏంటిదని కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా ఎలా ఉంది ఏంటిదనేది నాకు కామెంట్ అయితే చేయండి. మేము చేసిన పని మీకు నచ్చిందా నచ్చలేదా, అంటే మేము జనసేన మా ఊర్లో మా 50 కుటుంబాల్లో మేము జనసేన పెట్టుకోవటం మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. మాకు నచ్చి మేమందరం జన సైనికులలాగా అందరం ఒక్కసాట గూడి మాట్లాడుకొని మేము ఈ జెండానైతే నిలబెట్టుకుంటున్నామండి. ఇక అది చూసారా, జనసేన జై జనసేన.
ఎంత బాగున్నాయి కదండి, పేర్లు అయితే చాలా బాగున్నాయి, బాగా కనపడుతున్నాయి. రెడ్ తెలుపు, మాకు ఈ జెండాకు వచ్చేసి రెడ్ తెలుపే కాబట్టి కాంబినేషను ఆ కలర్కి తగ్గట్టుగా బాగా వచ్చిందనమాట. జెండా కూడా జెండా ఎగరేసే ముహూర్తం అయితే వచ్చేసిందండి. ఆ వీడియో తొందరలో మీకు షేర్ చేస్తాను, కొంచెం టైం పట్టిద్ది నాకు, తొందరలోనే షేర్ చేస్తానండి. ఇక మేము డెకరేషన్ అయితే ఇలా చేసాము, చాలా బాగా వచ్చింది. అటు ఇటు బ్యానర్లు అయితే కట్టేసామండి, మీకు ఆల్రెడీ మీకు చూపించాను కదా బ్యానర్లు కూడా నైటే కట్టేశారు. నైట్ కట్టకపోతే తెల్లారి ఇక కుదరదని చెప్పి నైటే కట్టేసి అటు ఇటు కూడా బ్యానర్లు చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో, భలే ఉన్నాయి కదండి. ఇక అదండి, వీడియో అంతా చూసేశారు కదా. వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి. మేమందరం కూడి ఈ కార్యక్రమం అనేది ఒడ్డెక్కించాము, చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. ఇక అదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వెళ్తానే ఉంటానండి. ఇప్పుడు వచ్చేసి మా ఊరి పేరు కూడా చెప్తానండి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడండి. మా గ్రామం అయితే. ఇక ఆల్రెడీ మీరు అడుగుతూనే ఉన్నారు, నేనైతే ఇన్ని రోజులు పెట్టిన మండలం పేరు అయితే చెప్పలేదు, ఇప్పుడైతే చెప్పేశాను. అదండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.